టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన యాక్టింగ్, డాన్స్తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్ క్రేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రపంచ దేశాల్లో ఈ నందమూరి వారసుడికి ఫ్యాన్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ఆ మూవీలో అల్లూరి సీతారామరాజుగా తన నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న తారక్ ఇప్పుడు దేవర మూవీ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా పండుగ కానుకగా విడుదల కానుంది. వాస్తవానికి ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా వేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు మేకర్స్. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ ఈ మూవీపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. చెమటలు పట్టిస్తున్న నటవారసురాళ్లు అయితే ఇయర్ అంతా షూటింగ్లో బిజీగా గడిపే హీరోలు. సమ్మర్లో రెస్ట్ తీసుకుంటారు, కుటుంబంతో ట్రిప్స్ వెళ్తుంటారు. ఇప్పటికే కొందరు ప్లాన్స్ కూడా వేసేశారు. కానీ తారక్ మాత్రం దేవర కోసం కష్టపడుతున్నారు. దేవర షూటింగ్ను త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తాజాగా గోవా బయలుదేరారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న పిక్స్ వైరల్ అవ్వగా తాజాగా మరో ఫోటో బయటకొచ్చింది. ఫ్లైట్లో సూపర్ లుక్లో ఉన్న యంగ్ టైగర్ను చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సూపర్ ఉన్నావ్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తేజస్సు అంటే నీదే అన్న అంటూ రచ్చ చేస్తున్నారు. తారక్ న్యూ లుక్ అంటూ ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. బ్రౌన్ కలర్ హుడీ వేసుకున్న తారక్ చాలా కూల్గా కనిపిస్తున్నారు. ఫుల్ గెడ్డం, బ్లాక్ కలర్ కూల్ గ్లాసెస్తో ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయం కాబోతుంది. ఇప్పుడు గోవాలో తారక్, జాన్వీపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఒక సాంగ్ కూడా షూట్ చేయనున్నారట. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ పార్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.